స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. మేడారం జాతరపై మంత్రి సీతక్క పలు శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మేడారం జాతర సక్సెస్ ఇతర అంశాలపై చర్చించి మొబైల్ 108 వాహనాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆఫీసర్లు ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లాలన్నారు, చూడాలన్నారు. అలాగే ఈ రోజు నుండి ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో కాలినడకన వచ్చేవారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశాం. గతంలో కంటే డబుల్ బస్సులు, ఈసారి 6000 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు అధికారులకు మా విన్నపం, ఓపికతో బస్సులు నడపండి, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని కోరారు మంత్రి సీతక్క. లేకుండా ఆర్టీసీ అన్ని సర్వం సిద్ధం చేసినందుకు ఆర్టీసీ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎండి డిఎం సజ్జనార్ గారికి, అదేవిధంగా ఆర్ఎం శ్రీలత గారికి, మిగతా వారితో పాటు ఈ కష్టంలో పాల్పంచుకున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బస్సులు నడిపేటప్పుడు కూడా మా ఆర్టీసీ సోదరులు, డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ చాలా ఓపికతోటి, భక్తులు చాలామంది ఒత్తిడిలో ఎక్కుతూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా స్మూత్గా డీల్ చేసి మరి అంటే మంచి ప్రయాణం, సుఖ ప్రయాణం, ఈజీగా ఉండే సంతోషకరమైనటువంటి ప్రయాణాన్ని వారు అందించడం కోసం వారికి ఉన్నటువంటి అలసటను, ఇరిటేషన్ను ప్రయాణికుల మీద చూపించకుండా వాళ్లకు మంచి మాటలతోటి, మీకేమైనా పాటలు ఉంటే బస్సులలో వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇస్తూ, కళాకారులు ఉంటే కూడా బస్సులలో వాళ్ళ యొక్క కళను కూడా ప్రదర్శిస్తే, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా మీరు వారిని సంతోషపరుస్తూ దేవుడి సన్నిధికి తీసుకురావాల్సిందిగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాన్ని సాఫీగా జరిగే విధంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ సహకరించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మరి మిగతా 3 మంత్రులు, మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు రావాల్సింది ఉండే. మరి అసెంబ్లీ జరుగుతున్నందున అనుకోకుండా ఈ రోజుకు అసెంబ్లీ ఎక్స్టెండ్ కావడంతో వారు రాలేకపోయినందుకు చింతిస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఆర్టీసీ క్యూ లైన్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడు ఏ భక్తులు వచ్చినా కూడా ఆర్టీసీ అందుబాటులో అన్ని సర్వం సిద్ధం చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇతర అంబులెన్సెస్ కూడా పెంచుతాము. ఏ రకమైనటువంటి వైద్య ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాలుగా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. పై అధికారుల నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆశా వర్కర్ వరకు ఇక్కడ ఉన్నటువంటి జాతర యొక్క పరిసరాలను, ప్రజల యొక్క ప్రాణాల గురించి నిరంతరం సేవలు అందిస్తారని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నోడల్ ఆఫీసర్గా కృష్ణాదిత్య గారు మరియు మన కర్ణన్ గారు, ఇంకా 2 అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం.